శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జనవరి 1, 2026 సంవత్సరం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు. కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 120 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, కువైట్లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు పునఃప్రారంభం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. ఈ నెల 9వ తారీఖున ఎఫ్కే జ్యువెలర్స్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరుగుతుంది. ఒక నెల రోజుల క్రితం రెనోవేషన్లో భాగంగా ఆ షాప్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభిస్తున్నారు ఈ నెల 9వ తారీఖున. అయితే ఈ పునఃప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ప్రకటించారు. అవి ఏమిటంటే, ఆ రోజు ఎవరైతే బంగారం కొంటారో ఆ షాప్లో వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది కేవలం 900 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందులో ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ అంటే ఎక్స్ట్రా ఏమి ఉండవు. బంగారం ధర ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది, దాని తర్వాత మేకింగ్ ఛార్జెస్, మనకి ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ తినేస్తుంటారు. 2 దినాలు 3 దినాలు ఇలా తీసుకుంటూ ఉంటారు కదా. అయితే ఆ రోజు మాత్రం కేవలం 900 ఫిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ కనుక తీసుకోవడం జరుగుతుంది, మీరు ఏ వస్తువులు తీసుకున్నా సరే ఆ రోజు. దానితో పాటుగా మొదటి 6 కస్టమర్లకి సిల్వర్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆ రోజు ఎక్కువ బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే షాప్కి విజిట్ చేసి కొన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా గిఫ్ట్ కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫుడ్కి సంబంధించినటువంటి గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి ఆఫర్లు అయితే ప్రకటించున్నారు. ముఖ్యంగా మనకి బాగా మేకింగ్ ఛార్జెస్ అటువంటిది కేవలం 900 ఫిల్స్ మాత్రమే ఆ రోజు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఈ నెల 9వ తారీఖున కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అందులోనూ ఎర్లీగా మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. సిల్వర్ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కూడా మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అడ్రస్ మీకు అందరికీ తెలుసు కదా, మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో షాప్ నంబర్ 121లో ఉంటుంది ఎఫ్కే జ్యువెలర్స్. కువైట్లో గృహ కార్మికులు నియమించేటువంటి గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గతంలో కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. సో అక్కడ కేనెట్ మాత్రమే తీసుకోవాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. అలాగే వాళ్ళు ధరలు, వాళ్ళని తీసుకురావడానికి ఎంతైతే ధర ఉంటుందో, అలాగే కువైట్ వాళ్ళకి ఇవ్వడానికి ధర ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ధరలు కూడా కొన్ని నిర్ణయించడం జరిగింది. వాటికి మించి ఎక్కువ ఛార్జెస్ అయితే చేయకూడదు. అలాగే ఇన్వాయిస్లో కూడా కరెక్ట్గా అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే వాళ్ళకి పెట్టడం జరిగింది. అయితే అలాంటి వాటిని పాటించకుండా నిబంధనలు అతిక్రమించినందుకు గాను సుమారుగా 22 గృహ కార్మికుల ఏజెన్సీలకి సమన్లు జారీ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. వీళ్ళు పలు ఉల్లంఘనలు అయితే అక్కడ వీళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఈ అధిక ధరలు ఒకటి, అలాగే కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయి ఆ కాంట్రాక్ట్ విషయంలో కూడా వాళ్ళు నిబంధనలు అతిక్రమించారంట. అలాగే ఈ ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని అవకతవకలకి పాల్పడ్డారు. సో వీటన్నిటి కారణం చేత ఈ 22 గృహ కార్మికుల కార్యాలకి సమన్లు జారీ చేశారు. సో వాళ్ళు వాటికి సమజాయిషేందుకు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వని పక్షంలో చట్టపరమైన చర్యలు అయితే వాళ్ళపైన తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి క్యాంపింగ్ సీజన్ అయితే నడుస్తుంది కదా, అంటే శీతాకాలం కాబట్టి ఎడారులో టెంట్లు అయితే వేసుకొని ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి గతంలోని కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ అయితే తెలియజేసింది. సో ఆ విధంగా ఎవరైతే నిబంధనలు అతిక్రమించున్నారో అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించినటువంటి ఆ టెంట్లు కూడా తొలగించారు వాళ్ళు. కాబట్టి కువైట్లో ఎవరైతే ప్రస్తుతానికి క్యాంపింగ్ సైట్స్ మెయింటైన్ చేస్తుంటారో, ఎవరైతే ఉంటుంటారో అక్కడ వాళ్ళు వారికి కేటాయించినటువంటి స్థలంలో, అలాగే అక్కడ విధించినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటికి లోబడి మాత్రం వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఎలా పడితే అలా ఉంటే మాత్రం మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా వాళ్ళ టెంట్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నటువంటి సుమారుగా ఒక 8 మంది మైనర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఆ 8 మందిని కూడా జువెనైల్ కోర్టుకి అయితే రెఫర్ చేయడం జరిగింది. సో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ 8 మంది మైనర్లు కూడా కారులు అయితే నడపడం జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డిసెంబర్ 31న. సో దాంతో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం జువెనైల్ కోర్టుకి రెఫర్ చేశారు. కువైట్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే వాటిని ఉంచడం కోసం చెప్పేసి వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటి కోసం పునరావాస కేంద్రాలు అనేటువంటిది ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా అక్కడికి తరలించడం జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవి అలాగే ఉండిపోయినాయి.
సో వీటి సంఖ్య రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. సో ఆ కారణం చేత కువైట్లో ఉన్నటువంటి వృద్ధులు, పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి హాని కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో జనరల్గా అందరూ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కుక్కల బెడదని కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకొని వాటన్నిటిని త్వరగా తరలించడం కానీ, లేదంటే వీటి యొక్క సంఖ్యను తగ్గించడానికి కానీ, లేదంటే భవిష్యత్తులో ఇవి మరీ పెరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన దృష్టి పెడితే బాగుందని చెప్పేసి ఆశిస్తున్నారు. అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే వీధి కుక్కలు అనేటువంటివి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండవు. అవి అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు కామ్గా ఉంటారు కదా, వాటిని కెలుపుతారు, లేదంటే వాటి ముందు పరిగెత్తడం కానీ, లేదంటే ఇంకోటి చేస్తుంటారు. అప్పుడు వాటికి కోపం వచ్చి వీళ్ళని కరవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొన్ని కుక్కలు మనం ఏమీ అనకపోయినా సరే వాళ్ళకి అవి కరవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి సంఖ్య భవిష్యత్తులో పెరగకుండా ఉండడానికి, అలాగే ఇప్పుడున్నట్టు వాటి కోసం సపరేట్గా ఏర్పాటు చేయడం షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే బాగుందని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కువైట్లోని ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్లో రాత్రి వేళల్లో డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన బాటిలింగ్, అంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే నిబంధనలు అతిక్రమించి వాటిని ప్యాక్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్ అక్కడ వాటర్ ప్లాంటే అది. సో వాటర్ బాటిల్స్ తయారు చేసేటువంటి కంపెనీ అనేది. కాకపోతే రాత్రి వేళల్లో చేయడానికి అనుమతులు లేవు వాళ్ళకి. సో వాళ్ళ నిబంధనలు అతిక్రమించి రాత్రి వేళల్లో కూడా బాటిలింగ్ అనేటువంటి చేస్తుండడంతో భద్రతా అధికారులు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఎందుకంటే నిబంధనలు అతిక్రమించారు కాబట్టి. సో ఆ విధంగా చేయడం వలన అందులో కల్తీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ కల్తీ కారణంగా ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం పైన అది ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో ఆ కారణం చేత ఆ ప్లాంట్ని అయితే సీజ్ చేశారు. సో ఏదైనప్పటికీ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటికి లోబడే ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మేము ప్యాక్ చేసుకుంటే, ఎప్పుడు పడితే అప్పుడు మేము వర్క్ చేస్తాం అంటే కుదరదు కదా. సో ఆ కారణం చేతనే ఆ ఫ్యాక్టరీని ఏదైనా సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ మరోసారి తెలియజేస్తుంది, కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత గరిష్టంగా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే దాని గురించి పదే తెలియజేస్తుంది. సో కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత గరిష్టంగా 6 నెలలు మాత్రమే ఉండడానికి కుదురుతుంది సూన్ వీజా కలిగిన వాళ్ళు. 6 నెలల కన్నా ముంచి ఉంటే వాళ్ళ యొక్క అకామా అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అదే ఖాదీ వీజా కలిగిన వాళ్ళకైతే 4 నెలలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. 4 నెలలు దాటితే వాళ్ళ యొక్క అకామా అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. 4 నెలల కన్నా ఎక్కువగా ఉండాలనుకుంటే వాళ్ళ కపిల్ ముందస్తుగా ఎగ్జిట్ పర్మిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక 2 నెలలు ఉండడానికి అయితే కుదురుతుంది. లేకపోతే మాత్రం 4 నెలలకు ఆటోమేటిక్గా అకామా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 2 మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంటికి వెళ్ళింటారో డిసెంబర్ 23 తారీఖు పైన వెళ్ళింటారో అలాంటి వాళ్ళకి నిబంధనలు అయితే వర్తిస్తాయి. డిసెంబర్ 23కి ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాత నిబంధనలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఉంటాయి. అంటే 6 నెలల నిబంధన అనేటువంటిది ఉంటుంది. డిసెంబర్ 23 పైన వెళ్ళే వాళ్ళకి సూన్ వీజా కలిగిన వాళ్ళకి 6 నెలలు, ఖాదీ వీజా కలిగిన వాళ్ళకి 4 నెలలు. ఈ నిబంధనలు మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మీ అకామా ఉందా లేదన్నట్టు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు రండి. సో ఎలా చెక్ చేసుకోవాలంటే గతంలో మీకు నేను చాలా వీడియోలు అయితే చెప్పడం జరిగింది. కువైట్ వీజా అనేటువంటి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్లో మీ సివిల్ ఐడి నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీ అకామా ఉందా లేదా అనేది కూడా చూపించేస్తుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకొని రండి. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ మొబైల్ ఐడిలో మీరు ప్రతిసారి రీఫ్రెష్ చేయరు కదా, జస్ట్ ఓపెన్ చేసినప్పుడు అకామా పాత అకామా అలాగే చూపిస్తుంది, ఉన్నట్టే చూపిస్తూ ఉంటుంది. కానీ మీరు వచ్చేదానికి ముందు రోజు, అంతకుముందు రోజు, ఒక నెల ముందే క్యాన్సిల్ అయి ఉంటుంది. మీరు చూసుకొని ఉంటారు బహుశా. మొబైల్ ఐడిలో ఉన్నట్టే చూపిస్తుంటుంది. కానీ మీరు కువైట్ వీజా యాప్లో కానీ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు చూపిస్తుంది అకామా ఉందా లేదా అంటుంటుంది. మొబైల్ ఐడిలో కూడా చూపిస్తుంది. ఎప్పుడు మీరు ఓపెన్ చేసిన తర్వాత పైన రీఫ్రెష్ బటన్ ఉంటుంది, దాన్ని రీఫ్రెష్ చేస్తే అప్పుడు మీ అకామా ఉందా లేదా చూపిస్తుంది. కానీ మ్యాక్సిమం ఆ పని అయితే మొబైల్ ఐడిలో చేయరు కాబట్టి టెన్షన్ లేకుండా మీరు కువైట్ వీజా యాప్ ద్వారా మీ అకామా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు వస్తే మంచిది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ మధ్య కాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా అనేటువంటిది పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తుందో దాన్ని గుర్తించి సోషల్ మీడియా అనేటువంటిది పిల్లలకి యాక్సెస్ ఇవ్వడం అనేటువంటిది ఆపడం, తగ్గించడం కోసం చెప్పేసి చర్యలు అయితే తీసుకునేది. కొన్ని దేశాల్లో 16 సంవత్సరాలకి, కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలకి, కొన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు సోషల్ మీడియా యాక్సెస్ అనేది వాళ్ళకి లేకుండా నిబంధనలు అయితే పెట్టింది, వాళ్ళకి బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ దిశగానే ఫ్రాన్స్ దేశం కూడా ఆలోచిస్తుంది ప్రస్తుతానికి. ఫ్రాన్స్ దేశంలో 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి కానీ సోషల్ మీడియా యాక్సెస్ అనేది ఇవ్వకుండా బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో అది మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బారిన పడి మిగతావన్నీ కూడా మర్చిపోతున్నారు. ముఖ్యంగా చదువుపైన ధ్యాస అయితే తగ్గిపోతుంది వాళ్ళకి. అలాగే మిగతా డైలీ వారి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి, వ్యాయామం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటన్నిటిపైన కూడా ధ్యాస తగ్గిపోతుంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత.
కాబట్టి 15 సంవత్సరాల వరకు వాళ్ళకి సోషల్ మీడియా అనేది తెలియకుండా మనం కనుక వాళ్ళని మెయింటైన్ చేయగలిగితే, దాని జోలికి వెళ్ళనీయకుండా మెయింటైన్ చేయగలిగితే మిగతావన్నీ కూడా సజావుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో చాలా దేశాలు ఇప్పటికీ వీటిని అమలు చేశాయి కూడా. సో ఫ్రాన్స్ కూడా అది ఇతనికి ఆలోచిస్తుంది. మన భారతదేశం కూడా ఏ విధంగా చేస్తే బాగుండని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. సాల్మియా ప్రాంతం నుంచి మనకు తెలిసినటువంటి ఒక షాప్ వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ షాప్లో పని చేయడానికి 2 సేల్స్ గర్ల్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. గిఫ్ట్ షాప్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి ఇంకా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మంచి జీతం ఇతనికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే సూన్ వీజా కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే వాచ్ రిపేర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళైనా సరే పర్లేదు, మాకు కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరైనా సరే సేల్స్ గర్ల్స్గా పనిచేయడానికి కానీ ఇలాంటి వాచ్ రిపేర్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఆ షాప్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే కువైట్లోనే ఒక ప్రముఖ కార్గో సంస్థలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం ఇతనికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే సూన్ వీజా కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి ఒక ప్రముఖ కార్గో సంస్థలో పనిచేయడానికి డ్రైవర్గా మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రస్తుతానికి తనాదుల పైన ఉన్నారు. ఎక్కడైనా డ్రైవర్ పని ఉంటే కనుక చెప్పండి, నేను డ్రైవర్ పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వ్యాకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయన కువైట్లో 15 సంవత్సరంలో కోస్టర్ బస్ ఏదైతే ఉంటుందో అది నడపడం వచ్చినటువంటి అనుభవం అయితే ఉంది ఆయనకి. సో 15 సంవత్సరాలు కువైట్లో ఆయన కోస్టర్ వెహికల్ అయితే నడిపారు. ప్రస్తుతానికి ఆయన ఇండియాలో ఉన్నారు. ఆయన కొత్త వీసా పైన మళ్ళీ కువైట్కి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వీసా ఏదైనా వ్యాకెన్సీ ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ వెంకట దాక్షిత్ అనేటువంటి అబ్బాయి 6 సంవత్సరం పూర్తి చేసుకుని 7 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి నందిని మరియు చంద్రశేఖర్ గారు, అలాగే కువైట్ ఉన్నటువంటి వారి తాతగారు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 290 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39,237 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42,788 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు వారి యొక్క షాప్ పునఃప్రారంభం సందర్భంగా మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పాం కదా. అయితే వారి దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఏ వస్తువులపైన ఈ మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది 900 పిల్స్ తీసుకుంటున్నారు అనే దాని గురించి మీకు కొన్ని వీడియోలు అయితే అందిస్తాను. ఇప్పుడు నేను ఆ వీడియోలను గమనించండి. లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళు. ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు గమనించవచ్చు. ఎఫ్కే జ్యువెలర్స్ కస్టమర్లకి శుభవార్త. ఇంకేంటి లేటు, తొందరగా రండి మా షాప్ కి. మీకు మా షాప్ పునఃప్రారంభం సందర్భముగా చూడండి, చైన్లు ఎన్నో రకాలు, ఎన్నో డిజైన్స్, ఇవి వెరైటీ డిజైన్స్. ఇవి మేకింగ్ ఎంత 2 దినాల కాదు, 1 దినాలు కాదు, జస్ట్ 900 ఫీల్స్ కోసం మీకోసం మేము పెట్టాము. లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఆఫర్, 1 రోజు మాత్రమే. తొందరగా విచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వత్య మాలియా కువైట్ సిటీ. జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121. మా ప్రియమైన కస్టమర్లకి శుభవార్త. మా షాప్ పునఃప్రారంభం సందర్భంగా మేము కడియాలు జస్ట్ మేకింగ్ 900 ఫీల్స్ మాత్రమే పెట్టి మీకోసం ఎన్నో సైజులు ఉన్నాయి. చూడండి డిజైన్ ఎంత ఉంది, చూడండి డైమండ్ కటింగ్. రండి మా షాప్ కి విచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వతియా మాలియా కువైట్ సిటీ. ఎఫ్కే జ్యువెలర్స్ కస్టమర్లకి శుభవార్త. మా షాప్ ఎఫ్కే జ్యువెలర్స్ పునఃప్రారంభం సందర్భముగా మీకు తెలియపరిచేస్తున్నాం ఏమంటే, మా దగ్గర చైన్లు చూడండి ఎన్నో రకాలు వచ్చినాయి. 30 గ్రాములు, 35 గ్రాములు, 40 గ్రాములు, 45 గ్రాములు, 50 గ్రాములు, 60 గ్రాములు, 70 గ్రాములు ఇలాంటివి చూడండి డిజైన్స్. ఇవి లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఆఫర్ మీ దగ్గరికి మాకోసం ఇచ్చాం. వజారా కూడా లేకుండా జస్ట్ మేకింగ్ 900 ఫీల్స్ తోనే మీకు మేము ఇస్తున్నాము. ఎక్కడికి రావాలి? ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వతియా మాలియా. 1 రోజు మాత్రమే, తొందరగా విచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121. మా షాప్ పునఃప్రారంభం సందర్భంగా కస్టమర్లకి మేము ఇస్తున్న బెస్ట్ ఆఫర్. చూడండి జుమ్కీలు ఎన్నో రకాలు, ఎన్నో డిజైన్స్ మా దగ్గర వచ్చిన్నాయి. జస్ట్ మేకింగ్ ఎంత 2 దినాల కాదు, 1 దినాల కాదు, జస్ట్ 900 ఫీల్స్ తోనే మీకు మేము తెలియపరిచేస్తున్నాము. లేట్ చేసుకోబాకండి, తొందరగా రండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వతియా మాలియా. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121. మా కస్టమర్లు, ప్రియమైన కస్టమర్లకి బంపర్ ఆఫర్. మా షాప్
పునః ప్రారంభం సందర్భంగా మేము తెచ్చాం మీకోసం. చూడండి 1 2 3 4 5 6 7 నెక్లెస్లు మీకోసం. జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ 2 దినార్ కాదు, 1.5 దినార్ కాదు, జస్ట్ అండ్ జస్ట్ 1 దినార్ కూడా కాదు, జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే మేకింగ్ మీకోసమే తెచ్చాము. ఒక్కరోజు లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఆఫర్. పిచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వతి అమాలియా కోవెట్ సిటీ. షాప్ నెంబర్ 121 రండి కస్టమర్లకి, మా ప్రియమైన కస్టమర్లకి శుభ సందర్భంగా మా షాపు పునః ప్రారంభం సందర్భంగా మీకోసం తెలియచేసాము. గాజులు మేళ, ఎన్నో డిజైన్స్, ఎన్నో రకాలు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. జత గాజులు 20 గ్రాముల నుంచి 30 గ్రాములు దాకా ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. చూడండి వెరైటీ డిజైన్. జస్ట్ అండ్ జస్ట్ మేకింగ్ 2 దినార్ కాదు, 1.5 దినార్, జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే మేకింగ్. వచ్చేయండి. మా షాప్ పునః ప్రారంభం సందర్భంగా మేము ఇస్తున్న ఈ ఆఫర్ మీ అందరికీ సద్వినియోగం చేసుకోండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సుకల్వతి అమాలియా కోవెట్ సిటీ.